ఏపీలో ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్షాలు అడుగులు వేస్తున్నాయా? జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ ఏం సూచిస్తున్నాయి? ఏపీలో పొత్తుల కసరత్తు జరుగుతోంది. ప్రతిపక్షాల పొత్తుకు ముహూర్తం ఖరారవుతోందని తెలుస్తోంది. పొత్తులపై విపక్షాలన్నీ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. జనసేన నేత నాగబాబు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. పవన్ త్వరలో పొత్తుల ప్రకటన చేస్తారని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ మధ్యన 2 సార్లు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమని చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో పొత్తులపై కీలక విషయాన్ని చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రతిపక్షాలను కలుపుకుపోయే ప్రయత్నం పవన్ చేస్తున్నారని అన్నారు. పొత్తులు ఏ పార్టీతో అన్న విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు. పొత్తులు ఖరారైన తర్వాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న అంశంపై నిర్ణయం జరుగుతుందన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఉన్నారని చెప్పారు. చెప్తామండి, ప్రెసిడెంట్ గారు త్వరలో చెప్తారు. ఆయన అలయన్స్ ఎవరితో ఉంటుంది, ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన త్వరలోనే చెప్తారు. చెప్పినప్పుడు మీకు ఏమనండి, ముందు అవ్వాలి. ముందు అలయన్స్ అనేది అనౌన్స్ అయితేనే కదా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనేది. అలయన్స్ అనేది ఆ ఒపీనియన్ వస్తేనే వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సింది. కానీ ఇంకా ఏవి రాకముందే నేను కానీ ఎవరు కానీ మాట్లాడటానికి కరెక్ట్ కాదు. తాజాగా జన సైనికులు, వీర మహిళలతో కర్నూలులో నాగబాబు సమావేశమయ్యారు. వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అవుతుందని విమర్శించారు. వైసీపీ ఒక పార్టీయేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జనసేన బలంగా ఉందని, గ్రామస్థాయి నుంచి కేడర్ను పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనేది జనసేనాని లక్ష్యం. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకూడదని భావిస్తున్నారు. చాలాసార్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని సేనాని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే 50-50 సీట్లు, అధికారంలో సగం వాటా ఇలాంటి లెక్కలన్నీ తేలితే టీడీపీతో గౌరవప్రదమైన పొత్తుకు పవన్ ఓకే చెప్పే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి అందుకు బాబు ఒప్పుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పొత్తులపై త్వరలో పవన్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఉత్కంఠ నెలకొంది.